తెలంగాణలో పండుగలంటే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మద్యం, మటన్ ఖచ్చితంగా ఉంటుంది. అందులోనూ దసరా లాంటి పండుగ అంటే ఇంకాస్త ఎక్కువగానే మద్యం పారుతుంది, మేకలు తెగుతాయి. అలాంటిది ఈ ఏడాది దసరా పరిస్థితి ఏంటన్నది అందరిలో ఆందోళన మొదలైంది. ప్రజల కన్నా ఎక్కువ ప్రభుత్వ ఖజానాకే చిల్లు పడేలా ఉంది. ఎందుకంటే మద్యం వలన ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతో తెలిసిందే. మామూలు రోజుల్లోనే 100 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరుగుతాయి. అలాంటిది పండుగ రోజు అంటే ఎంత అమ్ముడుపోతుందో ప్రత్యేకంగా చెప్పాలా. ఇలాంటి దసరా గాంధీ జయంతి రోజు రావడంతో ముక్క సుక్క మానేయాల్సిన పరిస్థితి. ఈ పాటికే ప్రభుత్వ అధికారులు ఖచ్చితమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇక పట్టణాల్లో, అర్బన్ ఏరియాలలో మేకల మండీలు, మద్యం షాపులు బందులు కానున్నాయి. అయితే దీని వలన ప్రభుత్వానికి ఎంత నష్టమో అనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతుంది. గత ఏడాది దసరా లెక్కలు చూసుకుంటే ఈ ఏడాది ఒక అంచనా వేయవచ్చు. 2024 దసరాలో అక్టోబర్ 1 నుంచి 10 వరకు 8 రోజుల్లో 852.38 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. అంటే రోజుకు 108 కోట్ల మద్యాన్ని తాగారు. ఈ ఏడాది సాధారణ రోజుల్లో 6.55% పెరిగినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అలాంటిది పండుగ రోజులంటే 10% పెరగవచ్చు. ఈ లెక్కన చూసుకున్న ఈ దసరాకి 1100 కోట్ల మద్యం అమ్ముడుపోతుందని ఆబ్కారీ అధికారులు అంచనా వేస్తున్నారు. మరి ఈ మొత్తం ప్రభుత్వానికి గండి పడినట్లేనా అంటే, దసరా గాంధీ జయంతి రోజు వచ్చింది కాబట్టి ఆ రోజు వైన్ షాపులు, బార్లు బంద్ ఉంటాయి కాబట్టి ఎంతో కొంత ప్రభావం ఉండొచ్చు అని, మొత్తానికి కాదు అని చెప్పేసి ఒక అంచనాకు వస్తుంది. ఎందుకంటే అది సడన్గా బంద్ చేయడం కాదు కాబట్టి ముందు రోజు కావాల్సినంత మద్యం తీసి పెట్టుకుంటారన్నది నిపుణులు అంటున్నారు. అయితే అర్బన్ ఏరియాల కంట్రోల్లో ఉంటాయి. అయితే అర్బన్ ఏరియాలు కంట్రోల్లో ఉంటాయి, కానీ గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపుల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇదే అదునుగా భావించి బ్లాక్లో ఎక్కువ రేట్లకు మద్యాన్ని అమ్మే ప్రమాదం కూడా ఉంది. అధికారులు దాన్ని ఎలా అరికడతారో అని విశ్లేషకులు అంటున్నారు.